ఈ ప్రభునామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. దైవజనుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. చదువుతారా ఎవరైనా? నేను చదవనా? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంతమంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటారంటే రోగం పోవాలని నమ్ముకుంటారు. కొంతమంది పేరు కోసం నమ్ముకుంటారు. కొంతమంది దీవించబడాలని నమ్ముకుంటారు. కానీ అవన్నీ కావాలి. వాటితో పాటు కూడా మనకు ఉండవలసినది నిరీక్షణ. క్రీస్తుతో కూడా మనము మరణించిన తర్వాత లేపబడతామనే ఒక నిరీక్షణతో బ్రతకాలి. దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న సంఘ బిడ్డలకు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. మరణము ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. హల్లెలూయా. మనమందరము ఒక నిరీక్షణతో ఉంటాం. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏందయ్యా అంటే, మనము చనిపోతే యేసయ్య ఎలాగైతే ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి ఆయన కలవరి శిలువలో మరణించి ఆ తర్వాత ఆయన పాతి పెట్టబడి 3వ దినమున మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా ఎలాగైతే లేచాడో, మనము కూడా ఈ లోకములో మన యాత్రను ముగించిన తర్వాత క్రీస్తుతో కూడా, క్రీస్తు లేపబడినట్లుగా ఆయనతో కూడా మనము జీవిస్తాము. హల్లెలూయా. ఈ మాట పౌలు ఎందుకు చెబుతున్నాడంటే, కొంతమంది పునరుద్ధానము లేదంటున్నారు. కొంతమంది బాప్తీసము వ్యర్థమంటున్నారు. బాప్తీసము పొందినా పొందకపోయినా ఏ ఫలము లేదు అంటూ ఉన్నారు. బాప్తీసము అనేది, నిన్ను ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చేటప్పుడు నీళ్ళల్లో ముంచుతారో అప్పుడు నీవు చనిపోయావు. ఏమి చనిపోయావు? నీ పాత స్థితిని అంతటిని చంపివేసి సమాధి చేయబడ్డావని అర్థము. మరలా నీళ్ళల్లో నుండి నిన్ను బయటికి లేపినప్పుడు అప్పుడు నువ్వు నూతన సృష్టి. యేసు క్రీస్తు చనిపోయిన తర్వాతికి సమాధిలో 3 దినాలుండి 3వ రోజున ఎలాగైతే పునరుద్ధానుడై పైకి లేచాడో, నేను నీళ్ళల్లో నుండి పైకి లేవటము పునరుద్ధాన జీవితానికి సాదృశ్యముగా ఉన్నది, కొత్త జీవితానికి గుర్తుగా ఉన్నది. ప్రియులారా, అక్కడ ఉన్న రోమాలో ఉన్న ప్రజలు అంటూ ఉన్నారు, నిత్య జీవము లేదు, పునరుద్ధానము లేదు, పరలోకము లేదు, ఏమీ లేదు అంటూ ఉన్నప్పుడు ఆ యొక్క దైవజనుడైన పౌలు చెప్పుతూ ఉన్నాడు, మరణము ఆయనను గెలవలేకపోయి ఉన్నది. మరణము యేసు ప్రభును ఓడించలేకపోయి ఉన్నది. మరణము యేసు ప్రభును బంధించలేకపోయి ఉన్నది. మరణము ఆయనతో గెలవలేక యేసయ్యకు సాష్టాంగ నమస్కారము చేసి, అయ్యా
నీ పవిత్రతను నేను తట్టుకోలేకపోతున్నాను, నీ పరిశుద్ధతను నేను భరించలేకపోతూ ఉన్నాను అని మరణము యేసు ప్రభు ముందు ఓడిపోయి ఉన్నది ప్రియులారా. అందుకనే మనం ఆరాధిస్తున్న యేసయ్య మరణము గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణమును జయించిన దేవుడు. ఓ క్రైస్తవుడికి ఉండవలసిన నిరీక్షణ ఏందో తెలుసా? నీవు యేసయ్యను నమ్ముకున్నవు గనుక నువ్వు లోక సంబంధముగా చనిపోతవే కానీ ఆత్మ సంబంధముగా నువ్వు బ్రతికి ఉంటావు. నీవు యేసు ప్రభు ఎలాగైతే మృత్యుంజయుడిగా తిరిగి లేపబడ్డాడో, ప్రపంచ పునరుద్ధాన దినమందు నీవు నేను మృత్యుంజయులముగా లేపబడుతాం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక చాలామంది ప్రియులారా చనిపోతే ఎటుపోతుందో తెలుసా అంటారు. కొంతమంది మేము మతం పుచ్చుకున్నాం, మేము క్రైస్తత్వంలోనికి దిగాం, మేము మతంలోనికి వచ్చాం. కాదు, మతం కాదు. ఎవరైనా సరే మేము మతం పట్టామంటే మీరు ఒప్పుకోవద్దు, మీరు మతములో దిగామంటే ఒప్పుకోవద్దు, మేము మతం పుచ్చుకున్నామంటే ఒప్పుకోవద్దు. యేసు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు అనగా పరలోకము చేరడు. మనది మార్గము, మనది మతము కాదు. మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు మతం పుచ్చుకున్నారాటగా అంటే మీరు చెప్పండి, ఆయా మేము మతం కాదు పుచ్చుకుంది, మేము యేసయ్య జీవ మార్గములో నడుస్తున్న వారము. యేసయ్య చెప్పాడు, నేనే మార్గమని, పరలోకము నుండి వచ్చాను, నేను పరలోకానికి మరలా వెళుతాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొస్తానని ఆయన మార్గమై ఉన్న దేవుడు. అందుకే మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. మతం కోసం నమ్ముకోవద్దు, కులం కోసం నమ్ముకోవద్దు, రోగం కోసం నమ్ముకోవద్దు, ఏదో ఇంకా డబ్బు కోసము, పేరు కీర్తిల కోసము నువ్వు దేవుని నమ్ముకోవద్దు. నువ్వు నమ్ముకుంటే నీ భక్తి వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం, నీ నిరీక్షణ వ్యర్థం. నేను గనుక యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య ఎలాగైతే చనిపోయి పాతి పెట్టబడి మూడో దినమున తిరిగి లేచాడో, నేను కూడా చనిపోతే నా దేవుడు మేఘారుడై వచ్చినప్పుడు నేను సమాధులలో నుండి లేస్తానని నువ్వు నమ్ముకోవాలి దేవుణ్ణి. ఎవరైనా నమ్ముకుంటామంటే ఇదే చెప్పాలి మీరు. అమ్మా, రోగం పోద్ది, దేవుని నమ్ముకోను, రోగం ఖచ్చితంగా పోద్ది. కానాను స్త్రీ బిడ్డను దేవుడు బ్రతికిచ్చాడు, ఆమె నమ్ముకుందా? నమ్ముకోలేదు. కానీ ఎవరైనా దేవుని నమ్ముకోవాలి, దేవుడు కావాలి అనుకుంటే రక్షణ కోసము నమ్ముకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ ఈ రోమా సామ్రాజ్యములో, రోమాలో ఉన్న సంఘ బిడ్డలు అంటూ ఉన్నారు, బాప్తీసము లేదు, పునరుద్ధానము లేదు అని వారు కొట్టి పడేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభును గురించి దైవజనుడైన పౌలు ఈ రీతిగా చెప్పుతూ ఉన్నాడు, నువ్వు చనిపోతే దేవుని రాజ్యము చేరుతావు, నేను చనిపోతే మహిమలో ప్రవేశిస్తాం, దేవుని ఇంటికి చేరుతాం. ఆ నిరీక్షణతో బ్రతకాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు మరణము జయించిన దేవుడు. భూమి మీద ఎంతోమంది మహానుభావులు పుట్టారు, మునులు, బాబాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు చేసే వారందరూ, యాక్టర్లు, డాక్టర్లు, పామరులు, ధనవంతులు, భాగ్యవంతులు, శ్రీమంతులు ఎందరో పుట్టారు, ఎందరో చనిపోయారు. కానీ చనిపోయి వారు మరలా తిరిగి లేవలేదు. ఈనాటికి ప్రపంచ చరిత్రలో సుచరిత్రగా నిలిచిన సమాధి ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి నేటికి ఖాళీగా ఉన్నది. ఎవరి సమాధిని దోవిన బొక్కలు వెళ్తాయి, అస్థిపందిరాలు వెళ్తాయి, తలపుర్రెలు వెళ్తాయి, కానీ యేసయ్య సమాధి ఈనాటికి ఖాళీగా ఉంది. ప్రపంచ దేశములో ఉన్న ప్రజలందరూ యెరూషలేముకు గనుక వెళ్ళితే యేసయ్య సమాధిని చూడకుండా ఎవరు తిరిగి రారు. హల్లెలూయా.
ఎందుకు అక్కడికి వెళతారంటే యేసు చనిపోయి మరణపు ముళ్ళును విరిచి లేచిన జయవీరుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు మరణమును జయించాడు. ఈనాటి వరకు ఎవ్వరు కూడా మరణాన్ని జయించలేదు. కొంతమంది జీవితంలో ఎలా జరిగిందంటే ఆ వ్యక్తి మరణించాడు, మరలా బ్రతికాడు, మరలా చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ యేసు ప్రభు ఒకేసారి చనిపోయాడు, ఒకేసారి సమాధిలో నుండి లేచాడు. నేటికి ఆయన సజీవుడైన దేవుడిగా సర్వ సృష్టిలో ఆరాధించబడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి నువ్వెందుకు చింతిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు ఇంకా నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకుంటావు? నీ దేవుడు జయించిన దేవుడు, నీ దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, నీ దేవుడు సాతానును ఓడించి జయోత్సవములతో నీకు విజయోత్సవాన్ని అనుగ్రహించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు చదువుదాం. 15వ అధ్యాయము 20 నుంచి 26 వరకు. మొదటి కొరింథీలు చదవండి ఒక్కరు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారాగా మరణమొచ్చెను గనుక మనుషుని ద్వారాగానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చాలు, హల్లెలూయా. ఆదాము పాపము చేశాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని సావాసాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్న అన్యోన్యమైన ఆత్మీయ అనుబంధాన్ని కోల్పోయాడు. అప్పటి నుండి ఆదాము కానించి మొదలు పెట్టుకుంటే ఈనాటి వరకు మరణము అందరినీ ఏలుబడి చేస్తూ ఉంది. భూమి ఉన్నంత వరకు కూడా మరణము ప్రతి మనుష్యుణ్ణి ఏలుబడి చేస్తూనే ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మొదటి మానవుని ద్వారాగా మరణం వచ్చింది, కడపటి మానవుని ద్వారాగా మృతుల పునరుద్ధానం వచ్చి ఉన్నది. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీవు చనిపోయి మరణించి మరల పాతాళములోకి వెళ్ళకూడదు, కానీ పునరుద్ధానము నీవు పొందాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడు పరలోకములో ఉండి మనుషులందరినీ చూశాడు. నరులలో ఎవ్వరు కూడా బలికి పనికి వచ్చేవాడు లేడు. ఏ మనుషుని చూసిన పాపముతో ఉన్నాడు, ఏ మనుషుని చూసిన కర్మ ఫలముతో వాడు కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మనుషులలో ఎక్కడు కూడా బలికి పనికి వచ్చేవాడు లేడని ఆ పరమాత్ముడై ఉన్న దేవుడు యేసు రూపముగా ఈ లోకానికి రక్షకుడుగా దిగి వచ్చాడు. సర్వమానవాళి యొక్క పాపము పరిహరించుట కోసము కల్వరి సిలువలో ఆయన పాప ప్రాయశ్చిత్తము చేసి మనందరి పక్షమున ఆయన బలి అయ్యాడు. ప్రియులాడ, అలాగనే గోధుమ గింజను చూసినట్లయితే అది చూస్తాం మనం, దానిని భూమిలో ఎత్తితే ఏమైంది? ఆ గింజ చనిపోతుంది. చనిపోయిన తర్వాతకి
దేవుడు దానికి శరీరాన్ని ఇస్తాడు. అది మరలా భూమిలో నుండి మొలకెత్తి మంచి కాత కాస్తుంది. అలాగనే నీవు నేను మట్టి నుండి తీయబడ్డాం, మట్టి నుండి వచ్చాం. మరలా మట్టిలో మనల్ని పాతి పెడతారు గనుక మనలో ఉన్న ఆత్మ ఉందే, ఆత్మకు దేవుడు మహిమ శరీరాన్నిచ్చి లేపుకుంటాడు మనల్ని సమాధులలో నుండి. ఎందుకో తెలుసా? యేసయ్యను నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచావు. ఆయనే సృష్టికర్త అని, ఆయనే జన్మకర్మ పాపముల నుండి నిన్ను విడిపించే దేవుడని, ఆయన రక్తము చేత నీ జన్మకర్మ పాపము కడగబడ్డదని విశ్వసించి ఆయనను వెంబడిస్తున్నవు గనుక, ఆయన మరణించి ఎలాగైతే సమాధిలో నుండి మృత్యుంజయుడిగా లేచాడో నేను కూడా లేస్తానని నిరీక్షణ నీకున్నది గనుక ఆయన కూడా నిన్ను ఎలా లేస్తాడు? గోధుమ గింజ ఎలాగైతే భూమిలో విత్తినప్పుడు చచ్చిపోయి కొత్త శరీరముతో పైకొస్తుందో, నీవు నేను చనిపోయినప్పుడు మట్టి శరీరము మట్టి పాలైనప్పుడు మరలా మన యొక్క ఆత్మకు మహిమ శరీరమునిచ్చి ఆయన మనల్ని కొనిపోతాడు. హల్లెలూయా. అందుకనే క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి చూపించాడు మనకి. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మరణించి లేచి బ్రతికి మరలా సజీవులుగా కనబడిన వారు ఎవరునూ లేరు. రెండో మాడు వారు చనిపోయాడు. ఒకవేళ వాడు బ్రతికినా గనుక నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దిగులు పడొద్దు. నువ్వు పొందిన రక్షణ గొప్పది, నువ్వు పొందిన రక్షణ చాలా విలువైనది. లోకమంతా ఒకడు సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే వానికి ఏమి ప్రయోజనమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు ఈ ప్రపంచమంతా సంపాదించుకున్నావు, నీ ఆత్మకు రక్షణ లేకుండా నువ్వు చనిపోయావు అనుకో, నువ్వు లేపబడలేవు, నీ ఆత్మకు మహిమ శరీరము రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు లోకము వైపు చూడొద్దు, లోక ఆశ వైపు చూడొద్దు, లోక జనుల వైపు చూడొద్దు, లోక భాగ్యము వైపు చూడొద్దు. లోకములో వారు బ్రతుకుతున్న సుఖభోగముల వైపు చూడకు, నటన జీవితము వైపు చూడకు, కానీ మృతులలో నుండి లేచిన సజీవుడైన యేసు వైపు చూడు, నీవు గమ్యానికి చేరుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు పశ్చాత్తాపడని దేవుడు. ఏ విషయములో? మరణ విషయములో ఆయన ఎన్నడూ కాంప్రమైజ్ కాడు. హోషేయ రాసిన పుస్తకము 13వ అధ్యాయము 14వ వాక్య భాగము. హోషేయ దానియేలు పక్కనే ఉంటుంది. స్తోత్రం. ఎజికేల్ పక్కన దానియేలు, దానియేలు పక్కన హోషేయ. 13వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదవండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓ క్రైస్తవుడా, మరణమును గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరణిస్తే నేనేమైపోతానని దిగులు చెందాల్సిన అవసరం లేదు. చనిపోతే నా గతి ఏందని నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ లోకములో చనిపోయిన మరుక్షణమే క్రీస్తులో నువ్వు ఉదయించబోతూ ఉన్నావు. దేవుని ఒడిలో నువ్వు కన్ను తెరవబోతూ ఉన్నావు. ఆయన రాజ్యములో దేవుని ఎదుట నిలిచి నువ్వు క్రొత్త పాట పాడే కృపను నా దేవుడు నీకు ఇయ్యబోతూ ఉన్నాడు. ఈ లోకములో నీకు ధనము లేకపోయినా, ఈ లోకములో నీకు బంగారము లేకపోయినా, ఈ లోకములో నీకు మేడ మిద్యలు, ఐశ్వర్యాలు, ఎకరాలు, బంగ్లాలు లేకపోయినా నువ్వు ధన్యుడవు.
ఎందుకో తెలుసా? మరణమును జయించిన దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తున్నావు గనక, మరణమును ఓడించిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు గనక, పాపము జయించిన దేవుణ్ణి నువ్వు చెంతన చేరావు గనక, పాపము నాలో ఉందని నిరూపించమని లోకానికే సవాలు విసిరిన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు గనక మరణము నీ పైన ప్రభుత్వము చేయదు, మరణము నిన్ను ఏలుబడి చేయదు, మరణము నిన్ను బంధించదు. ఆయన ఎక్కడికి వస్తాడో తెలుసా? ఆయన పరలోకము నుండి ఆజ్ఞాపిస్తే ఆయనకి ఇక పశ్చాత్తాపము పుట్టదు. ఏ విషయములో? మరణము విషయములో, సాతాను విషయములో. ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణమును ఓడించిన దేవుడు, సమాధికి సమాధి కట్టిన సజీవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఒకవేళ నువ్వు మరణించినట్లు కనబడితే దిగులు పడాల్సిన అవసరం లేదు. భూమి మీద నువ్వు ఎన్ని దినాలు బ్రతకాలో, ఎన్ని రోజులు జీవించాలో నా దేవుడు లిఖితము చేసిన అన్ని రోజులు నువ్వు బ్రతుకుతావు. ఆయన సెలవలేంది నీ తలలో ఒక వెంట్రుక కూడా రాలదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ తల వెంట్రుక రాలాలన్నా ఆయన సెలవు కావాలి. అది తెల్లగైనా నల్లగైనా ఉండాలంటే దేవుని కృపై ఉండాలి. హల్లెలూయా. కనుక ఆయన పశ్చాత్తాపడే దేవుడు కాదు, నిన్ను సజీవుడిగా లేపటానికి ఆయన మరణమును జయించిన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచి ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ గెలుపెక్కడా? ఓ మరణమా నీ పోరాటము ఎక్కడా? నీ దేవుడు అడుగుతూ ఉన్నాడు. నాకు పశ్చాత్తాపం ఉండదు నీ విషయములో. నిన్ను నన్ను ఆయన సజీవులుగా లేపే దేవుడు. గోధుమ గింజ చనిపోయి మొలిచినట్లుగా నీవు నేను చనిపోయిన తర్వాత మహిమ శరీరములతో పరలోకానికి ఎత్తబడతాం. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఏదన్నా కల వస్తే చాలు భయపడుతూనే ఉంటారు, కలవరపడుతూనే ఉంటారు, దిగులు పడుతూనే ఉంటారు. చూడండి, అడవికి రారాజు ఎవరు? సింహం. సింహం పిల్లలు అడవిలో ఉన్న జంతువులను చూసి భయపడతాయా? ఏనుగొచ్చినా భయపడవు. మనం ఆరాధిస్తున్న దేవుడు యూదా స్తుతి గోత్రపు సింహమై ఉన్న దేవుడు. నువ్వు ఒకవేళ మరణము నీతో మాట్లాడిందనుకో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మరణమా నా పైన నీకు అధికారము లేదని ఆజ్ఞాపిస్తున్నానను. మరణము నీ పైన పని చేయదు, మృత్యువు నీ పైన గెలవలేదు. ఎందుకో తెలుసా? యేసు రక్తముతో కడగబడ్డావు గనక, పరిశుద్ధ రక్తము చేత నువ్వు బాప్తిసము పొందావు గనక నీకు ఆయన రక్తము నీ మీద ఉన్నంత వరకు ఎన్నడూ నిన్ను సాతాను టచ్ చేయలేదు. సాతాను మనల్ని తాకుతుందంటే దేవుని కంచె మనం కోల్పోయినట్టు అర్థం. హల్లెలూయా. ఒకసారి ప్రియ తల్లి మరణించినప్పుడు వారి యొక్క భూస్థాపిత కార్యక్రమం రోజు అక్కడ నిలబడ్డాము. అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కళ్ళు మూసుకున్నాం. పైనుండి సమాధిలోనికి దేవుని రక్త బొట్టు దిగి వచ్చి ఉన్నది. అంటే తన యొక్క భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది గనుక ఆ విలువైన మరణపు సమాధిలోనికి దేవుడు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండు. ఇక సమాధిలో మరణము ఆమెను టచ్ చేయలేదు. మహిమ శరీరముతో ఆమె లేపబడుతుంది. ప్రియులారా, ప్రియ తల్లి క్రిస్టినమ్మ గారు చనిపోయినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఒక రక్తపు బొట్టున సమాధిలో విడిచాడు. నువ్వు యేసు రక్తాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయడం చేత కాకపోతే నడిచినా, కూర్చున్నా, అంట్లు దోవినా, బట్టలు ఉతికిన, ప్రయాణం చేసినా, ఎక్కడున్నా యేసు రక్తమే జయమను. సాతానుగాడు గడగడగడలాడుతూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తాడు. హల్లెలూయా. అలాగనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగా
తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును అపవిత్రులకును మత దూషకులకును పితృ అంతకులకును మాతృ అంతకులకును నరహంతకులకును మనుష్య చోరులకును అబద్ధికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హితబోధలో పెరుగుతూ, హితబోధలో జీవిస్తూ, హితబోధలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీవు మహిమ కలిగిన సువార్త వలన ఆ మహిమ స్వరూపుడై ఉన్న దేవుణ్ణి చేరటానికి నువ్వు స్థిరముగా ఈ లోకంలో ఉంటావు. హితబోధకు విరోధమైన బోధల్లోనికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అబద్ధికుడిగా, దొంగగా, వ్యభిచారిగా, పాపిష్టివాడిగా, ధర్మశాస్త్రానికి విరోధముగా జీవించే క్రియల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. గనుక మనము హితబోధను ఎంచుకోవాలి, మంచి బోధను. ఓకేనా? ఏం కాదమ్మా, నీ రోగం పోద్దంటే ఎట్టబోద్ది? డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం, డాక్టరు నిన్ను అన్ని రకాలుగా అడిగి టెస్టులు చేసి అప్పుడు గోళీలు రాస్తాడు, లేదా ఏదో ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు. ఊకనే పోగానే జ్వరం వచ్చింది అనగానే జ్వరం సూదేయడు. అది టైఫాయిడా, మలేరియా, డెంగా, ఇంకా ఏదైనా జ్వరం అని నిర్ధారణ చేసిన తర్వాతకి అప్పుడు ఆయన నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నీవు నేను కూడా హితబోధలో స్థిరముగా ఉండాలి. హితబోధ ఏది, కల్పనా బోధ ఏది, మంచి బోధ ఏది, చెడు బోధ ఏది, ధర్మశాస్త్రానికి విరోధమైన బోధ ఏది, ధర్మశాస్త్రానికి అనుకూలమైన నీతియుక్తమైన బోధ ఏదని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పాపాన్ని నువ్వు దేశిస్తావు, శాపాన్ని కోసము నువ్వు పోరాడుతావు, నీ దరిద్రము కోసము నువ్వు ప్రభు దగ్గర అడగగలుగుతావు, నీ కుటుంబ పరిస్థితి కోసము నువ్వు హితబోధను ఎంచుకోగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆమె రోగం పోవాలని వచ్చింది భర్తను తీసుకొని. వచ్చినాక మేము ఇక్కడ కొన్ని పత్యాలు చెప్పాం, డాక్టర్ ఎలాగ పత్యాలు చెప్తాడో అలా పత్యాలు చెప్పాం. చెప్పినాక ఆమె కొద్ది రోజుల తర్వాత రావటం బంద్ చేసింది. బంద్ చేసిన తర్వాత ఏందమ్మా మందిరానికి రావట్లేరంటే, అయ్యా ఆ పత్యం నేను చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అన్నది. అంటే ఇక్కడ ఉంటే నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, సత్యదేవుని వలె మన జీవిత సాక్ష్యం ఉండాలి. అప్పుడు నువ్వు హితబోధను గుర్తుపట్టగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే మన యొక్క దయనీయమైన ఆత్మీయ జీవితములో కడుపుల నొప్పి ఎవరికి వచ్చింది? కడుపుల నొప్పి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇంతకుముందు ఎవరిని తెలుగు రానోళ్ళు కాక కూర్చున్నట్టు కూర్చున్నారు. చిన్నప్పటి సంది మీకు కడుపుల నొప్పి రాలేదా? ఓ దేవుడా, యేసయ్యా. ఇప్పుడు కడుపుల నొప్పి వచ్చి పోయిన తర్వాత మరొక వ్యక్తి కడుపుల నొప్పి వచ్చింది అనుకో,
ఆ వ్యక్తి చెప్తూ ఉంటే కడుపు నొప్పి వచ్చిపోయినోనికి అర్థమవుతుంది ఆ బాధ ఏందో. కడుపు నొప్పి ఎప్పుడూ రాలేదనుకో, నీకు కడుపు నొప్పి వచ్చిందనుకో, నువ్వు చెప్తుంటే నాకేం అర్థం కాదు, దాన్ని క్యాజువల్గా తీసుకుంటాను. అలాగనే మన ప్రభువు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఎబ్రీలకు రాసిన ఎబ్రీల పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్య భాగము చదవాలి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము దోరాగా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చాలు. హల్లెలూయా. మరణము చేత ప్రతి మనుష్యుడు, ప్రతి వ్యక్తి లోనయ్యి మరణానికి బానిసైపోతూ ఉన్నాడు. మరణము యొక్క కబంధ హస్తాలలో బంధించబడి నరకములో వేతన పడుతూ ఉండగా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా శరీరధారిగా నరమాంసము కలిగిన వాడిగా రక్త మాంసములు దేవుని రాజ్యము చేరవని తెలుసుకొని ఆయన ఈ లోకానికి రక్త మాంసములు గలవాడిగా వచ్చి మన యొక్క బలహీనతను ఎరిగి మన పక్షమున ఆయన మరణించాడు. ప్రియులారా, నీవు నేను మరణిస్తే అపవాదితో పాతాళములో యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. గోధుమ గింజ చనిపోయి ఎలాగా కొత్తగా మరలా వస్తుందో, నీవు నేను చనిపోయిన తర్వాతికి మరలా మహిమ శరీరాలతో లేపబడతాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. పాలివారు ఎవరంటారు? ఎవరన్నా పాలోళ్ళు ఉంటే చనిపోతే వారు ఏం చేస్తారు? అందరూ స్నానాలు చేస్తారు. ఎందుకు? మైలని. అలాగనే యేసుక్రీస్తు కూడా సర్వమానవాళికి పాలివాడై ఉన్నాడు. చింతపిల్లోరికి ఆయన పాలోడు కాదు, లేదా బొడ్డోలకు కాదు, చింతమల్లోలకు కాదు, పోతరాజోలకు కాదు, ఇంకా ఆకరాలకు కాదు. భూమి మీద పుట్టిన ప్రతి మనుషులందరికీ ఆయన పాలివాడై ఉన్నాడు గనుక రక్త మాంసములో పాలివాడై ఆయన మన పక్షమును మరణించి అపవాది చేత ఆయన పోరాడి గెలిచి మరణపు ముళ్ళును విరిచి లేచి మరణమందు మనకు విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈనాటికి ఆయన సజీవుడై ఉన్న గొప్ప దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్య భాగము. ప్రకటన 1:18. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనయ్యున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువు మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయన మృతుడయి మృత్యువుతో పోరాడి మృత్యువును ఓడించి సజీవుడై ఆయన లేచాడు. యుగ యుగములకు ఆయన సజీవుడుగా కనబడుతూనే ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన దేవుడు సజీవుడిగా ఉండి సజీవమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. పాతాళపు యొక్క తాళపు చేతులు దేవుని చేతిలో ఉన్నవి. ఆ దేవుడు ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. రోగం పోతే భయపడకు. రోగంతో చనిపోయినా నువ్వు సజీవుడిగా లేస్తావు. దరిద్రుడిగా చనిపోయినా సజీవుడిగా నా దేవుడు సజీవుడై ఉన్నాడు గనుక నిన్ను కూడా
సజీవుడిగా లేపుతాడు. ఆయన యుగ యుగాలలో ఉన్న దేవుడు, తరతరాలలో ఉన్న దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు, అల్ఫా ఓ మేఘా అయి ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు ఆయనే గనుక నేను ఏ విషయములో దిగులు పడకూడదు. ఒకవేళ నీకు భూ సంబంధమైనది ఏదైనా కావాలి, పొందుకోవాలంటే, సీమునెత్తురు ఉంటే, రోషం పౌరుషం ఉంటే, మోకాళ్ళేసి చేతులెత్తి కృపాసనము యొద్దకు చేరి చేతులెత్తి కన్నీరు గార్చి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయి. పర్వతముల సైతమును సదును భూమిగా చేసి నీ కోసము నా దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. మిమ్మల్ని ఎవరైనా మీ దేవుడు సిలువలో సంపుతుంటే సంపబడ్డాడు చేతగాని వాడంటే మీరందరూ వాళ్ళకు ఒక వాక్యాన్ని చూపించాలి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 10:37. పదో అధ్యాయం 37. స్తోత్రం. నేను పెట్టుటకు నాకు అధికారం 17 ఏమని చూడరు ఒకసారి. 17వ వచనంలో నాకు ఇది కనపడట్లేదు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవ్వడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. చాలు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. యేసుక్రీస్తు ప్రభువు ఏదో సిలువలో చేతగాక ఆ రోమ సామ్రాజ్యములో యూదుల ద్వారాగా చంపబడలేదు. ఆయన చనిపోతేనే పాతాళానికి వెళ్తాడు. పాతాళానికి వెళ్ళితే పాతాళములో ఉన్న అపవాదికి ఉన్న బలమేందయ్య అంటే మరణము. మరణానికి ఉన్న బలము ముళ్ళు. ఆ మరణపు ముళ్ళు భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుణ్ణి శాపగ్రస్తుడిగా చేస్తూ ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు శాపగ్రస్తుడు గనక ఆ శాపపు యొక్క మరణపు ముళ్ళును విరచటానికి ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడానికి యేసయ్యకు అధికారం ఉన్నది. మరలా దాన్ని తీసుకొనగలిగిన సర్వశక్తి కలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఎవ్వడును నా ప్రాణమును తీయలేడు, తీసుకోలేడు. నేనే దాన్ని పెడుతున్నాను, నేనే దాన్ని మరలా తీర్చుకుంటాను. ఇటువంటి అధికారము నాకు మరణము పైన ఇవ్వబడి ఉన్నదని యేసయ్య సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, మిమ్మల్ని అడిగే ప్రతి ఒక్కరికి ఈ మాట చాలు వారి యొక్క హృదయ మార్పిడి జరగటానికి. యేసుప్రభు ఏదో బలము లేక కాదు, శక్తి లేక కాదు. యేసయ్య సిలువలో మరణించింది ఎందుకో తెలుసా? సర్వమానవాళి శాపము పాపమును కొట్టివేయుటకు ఆయన మరణించాడు. ప్రియులారా, మరణించి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక క్రీస్తు మరణము జయించిన దేవుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. భూమి మీద ఈనాటి వరకు మరణాన్ని జయించిన వాడు లేడు. మనుషుల యొక్క జన్మకర్మ పాపాన్ని కడిగినవాడును లేడు. ఒకవేళ ఉన్నాడు అంటే ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు. హల్లెలూయా. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకేదో లేదని దిగులు పడక, కానీ నీవు పొందిన రక్షణ గొప్పది. నీ ఆత్మరక్షణ లోకమంతటి కంటే విలువైనది. ఆమేన్. గనుక నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా?
నువ్వు ఆయనకి ఇష్టముగా బ్రతికినప్పుడు, ఆయన దృష్టికి విలువైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నువ్వేది అడిగినా ఇస్తాడు. దేవుడు ఈ మాటలు మనందరి యొక్క హృదయములో స్థిరపరచునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్లస్సాడు అది బంద్ చేయరా. అర్థమైందా అండి?